వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ రీ ఎగ్జామ్ ఆదివారం దేశ విదేశాల్లో అత్యంత కఠినమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరగనుంది. గతంలో జరిగిన నీట్ పరీక్షపై పేపర్ లీకేజ్ ఆరోపణలు రావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ మళ్లీ ఎగ్జామ్ నిర్వహిస్తోంది. దీనికి దేశవ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరు కానున్నారు. అయితే దేశంలోనే ప్రముఖ కోచింగ్ హబ్ అయిన రాజస్థాన్లో కోటాలో ఈసారి విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గత పరీక్షలో కోటా నుంచి 38,614 మంది రాయగా ఈసారి ఆ సంఖ్య 32,715కి పడిపోయింది. పేపర్ లీక్ గందరగోళం తర్వాత విద్యార్థులు తమ సొంత ఊర్లకు దగ్గరగా ఉన్న పరీక్షా కేంద్రాలను ఎంచుకోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. కోటాలోని 92 పరీక్షా కేంద్రాలతో పాటు అన్ని ఎగ్జామ్ సెంటర్ల వద్ద అధికారులు సీసీటీవీ నిఘా, సిగ్నల్ జామర్లు, ప్రత్యేక పోలీస్ బృందాలతో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. పరీక్ష రాయబోయే అభ్యర్థుల కోసం ఎన్టీఏ స్పష్టమైన గైడ్లైన్స్ జారీ చేసింది. దీని ప్రకారం ఎగ్జామ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు అంటే మొత్తం 195 నిమిషాలు జరుగుతుంది. విద్యార్థులను ఉదయం 11 గంటల నుంచే ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1:30 వరకు పరీక్షా కేంద్రాల గేట్లు పూర్తిగా మూసివేస్తారు. ఆ తర్వాత 1 నిమిషం ఆలస్యమైన అభ్యర్థులను కేంద్రం లోపలికి రానివ్వరు. ఈసారి రఫ్ వర్క్ చేసుకునేందుకు ప్రశ్నాపత్రంలో గతంలో కంటే అదనంగా 2 పేజీలు కలిపి మొత్తం 4 పేజీలను ఇస్తున్నారు. అభ్యర్థులు పరీక్షకు వచ్చేటప్పుడు రీ ఎగ్జామ్ కోసం కొత్తగా జారీ చేసిన అడ్మిట్ కార్డ్ కలర్ ప్రింట్ అవుట్ను మాత్రమే తీసుకురావాలి. పాత హాల్ టికెట్లను అనుమతించరు. దాంతోపాటు ప్రభుత్వ గుర్తింపు కార్డ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా పాస్పోర్ట్ వంటివి అసలైనవి చూపించాలి. మొబైల్లోని డిజిటల్ కాపీలను అంగీకరించరు. దరఖాస్తు సమయంలో వాడిన 2 అదనపు పాస్పోర్ట్ సైజు ఫోటోలను కూడా అభ్యర్థులు తమ వెంట ఉంచుకోవాలి.